అబ్బో, జగన్ న్యాయ పోరాటం ఇక రాజకీయం మారినట్టే. చేసింది తప్పు అని తెలిసినప్పుడు కుక్కిన పేనులా అన్నీ మూసుకొని ఉండాలి. చేసింది తప్పు అని తెలిసి కూడా పదే పదే మళ్ళీ అదే తప్పు చేయడం, ఆ చేసిన తప్పులను సమర్థించుకునే క్రమంలో మళ్ళీ మళ్ళీ తప్పు మీద తప్పు చేయడం ఆ వ్యక్తి యొక్క సన్నాసితనాన్ని బయటపెడుతోందట. అయితే ఈ సన్నాసితనం కథ ఎవరి గురించో కాదు, సాక్షాత్తు మన వైసీపీ అధినేత, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గురించే. ఎందుకంటే ఇవ్వక ప్రజలు 151 సీట్లు భారీ మెజార్టీ ఇచ్చి అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే కోణంలో అసలు ప్రతిపక్షం అనే పార్టీకి పెద్దగా బలం లేదు కనుక ఎన్నో సంచలనాలు చేయొచ్చు. పోనీ ముఖ్యమంత్రిగా అదే తొలి అనుభవం కనుక ఓ గొప్ప పనులు అవసరం లేకపోయినా నాయుడు మొదలుపెట్టి ముగించని అమరావతిని, 70% పైగా పూర్తయిన పోలవరాన్ని, అప్పట్లో నాయుడు హయాంలో ఎంఓయూలు చేసుకుని మెటీరియలైజ్ కాని కంపెనీలను, ఇలా అన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేసి రాష్ట్రానికి ఒక కొత్త ముఖ్యమంత్రి, మరో దిక్సూచి అనే పేరు తెచ్చుకుని ఉంటే ఆయన కలగన్నట్టు 30 ఏళ్లు కాకపోయినా మరోమారు అవకాశం దక్కేది. అయితే ఆ అవకాశం మాట పక్కన పెడితే కనీసం మంచి పేరైనా మిగిలేది. ఇక సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన పెద్ద సుపరిచితుడు ఏం కాదు. కానీ ఆయన తెచ్చిన మార్పులు, చేసిన పనులు రాజకీయంగా, రాష్ట్రపరంగా, ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఆయన వేసిన అడుగులు ఈరోజు ఆయన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టాయంటే అతిశయోక్తి కాదేమో. కానీ జగన్ మాత్రం అవన్నీ వదిలేసి నిత్యం అవినీతి డబ్బు కోసం పరుగులు పెడుతూ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేయాలని, అదే క్రమంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబాలలో స్త్రీలను బూతులు తిట్టిస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకున్నాడు. పోనీ అంతటితో అయిపోయింది, ఏదో అయిపోయింది అని వదిలేశాడా? లేదు. నాడు తను చేయించిన తప్పులకు నేడు శిక్ష అనుభవిస్తున్న వాళ్లను ఇంకా సమర్థిస్తూ, వాళ్లను జైలుకు వెళ్లి మరీ పలకరిస్తూ, వాళ్ల తరపున న్యాయ పోరాటం చేస్తున్నా అంటూ నానా హంగామా చేస్తున్నాడు. ఉన్న కాస్త విలువను పోగొట్టుకుంటున్నాడు. ఇక మరోపక్క ప్రజలు మాత్రం చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా జగన్ అదే ధోరణిలో ప్రవర్తిస్తున్నాడంటూ పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే వైసీపీ అనే పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదంటూ చెప్పుకోవడం కూడా విశేషమే. మరి జగన్ చేస్తున్న ఆ న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలంటున్నారు ఆంధ్ర ప్రజానికం.